హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని కోరుకుంటూ ముందుగా ఈరోజు బాలల వ్యతిరేక బాలల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క బాలుడు బాలికలు చదువు మీద దృష్టి పెట్టి అందరూ కూడా చదువుకోవాలి. చదువు ఉంటేనే ప్రతిదీ కూడా ముందుకెళ్తుంది. చదువు లేకపోతే మాలాగా మేము చేసే కూలి పని, నాలి పని లాంటివి మన పిల్లలు చేయకూడదనేదే మన ఆలోచన. అందుకే పిల్లలందరినీ కూడా చక్కగా చదివించి చాలా మంచి గవర్నమెంట్ స్కూల్లో ఉన్నాయి. ఈరోజు చాలా మంచి ప్రైవేట్ స్కూల్ కూడా ఉన్నాయి. చదువులు చెప్పే గురువులకు కూడా మన అభినందనలు. మన పిల్లల భవిష్యత్తు కూడా వాళ్ళ చేతిలోనే ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా మన ప్రజలందరికీ కూడా, అలాగే మన కమ్యూనిటీ మెంబర్స్కి కూడా, అలాగే మన కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుతూ ఇక ముందు పోతూ మనం సిద్రా చైన్ గురించి కొన్ని విషయాలు తెలియపరచడానికి మీకు ముందుకు తీసుకురావడం జరిగింది. సిద్రా చైన్ ఇది ఒక గొప్ప ప్రాజెక్టు. సిద్రా కేవైసీలు చాలా వేగంగా జరగడం జరుగుతుంది. సిద్రా గురించి కొంతమంది వ్యక్తులు దుష్ప్రచారం చేయడం కూడా జరుగుతుంది. కాకపోతే వాళ్ళకు తెలియదు అని చెప్పి నోరు మూసుకుని పక్కన కూర్చోకుండా ఏదో చెప్పి ఆ యొక్క ప్రాజెక్ట్ని మళ్ళీ వ్యతిరేకంగా చేయడం జరుగుతుంది. పై కాయిన్లో ఏం జరిగిందో యాస్టీజ్ మళ్ళీ సిద్రాలో కూడా అలాగే జరుగుతుందని చెప్పి మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఇకపోతే ఫ్రెండ్స్, సేఫ్పాల్ వ్యాలెట్ ఎలా క్రియేట్ చేయాలనేది నేను మొన్న వీడియోలో చూపించినప్పుడు బ్లాక్ ఎర్రర్ రావడం జరిగింది. అది స్క్రీన్ రికార్డింగ్ తీసుకోదు. కాబట్టి నాకు తోచినంత విధంగా, నాకు చేతనైనంత విధంగా నా వేరే మొబైల్తో వీడియో తీసి మీకు జతపరచడం జరిగింది. ఈ యొక్క వీడియోని చూసి మీరందరూ కూడా ఆ యొక్క సేఫ్పాల్ వ్యాలెట్ని ఇన్స్టాల్ చేసుకోండి. నెక్స్ట్ ఇకపోతే మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకుముందు మీరు అందరూ కూడా నా యొక్క యూట్యూబ్ ఛానల్ని ఎంతగా ఆదరిస్తున్నందుకు, అలాగే మన వీడియోస్ని ఎంతోమందికి షేర్ చేస్తున్నందుకు, అలాగే మన వాట్సాప్ గ్రూప్లో, అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయినందుకు, మీరు నిజాలు చెప్పే ఛానల్లో జాయిన్ అయినందుకు మీకు కోటి వందనాలు తెలియపరుస్తూ ఇక మనం సేఫ్పాల్ వ్యాలెట్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, సేఫ్పాల్ వ్యాలెట్లు నేను డౌన్లోడ్ చేశాను. ఇక్కడ క్రియేట్ వ్యాలెట్ పెట్టుకుని మనం పాస్వర్డ్ ఏదైనా పెట్టుకోవచ్చు. మళ్ళీ ఎంటర్ చేయండి. ఇక్కడ చూపించినట్టుగా ఫింగర్ ప్రింట్ వచ్చాయి. ఇక్కడ చూశారు కదా మీరు. ఇక్కడ బ్యాకప్ అని ఉంటుంది. ఈ బ్యాకప్ని మీరు బ్యాకప్ మాన్యువల్ పెట్టుకోండి. ఈ మూడుని కూడా టిక్ చేసుకోండి. తర్వాత అండర్స్టూడ్ పెట్టుకోండి. మీరు ఇందాక ఏదైతే పాస్వర్డ్ ఇచ్చారో అది కొట్టండి. ఇక్కడ చూపించిన విధంగా దీన్ని మీరు ఫోటో తీసుకోండి. ఒక్కసారి నేను చూపిస్తాను. ఇది ఫోటో తీసుకుని పెట్టుకున్న తర్వాత
ఇక్కడ ఏదైతే ఉందో నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ మీకు తీసుకున్న ఫోటోలో యాస్టీస్గా మనం ఫస్ట్లో ఏదైతే ఉందో అదే, సెకండ్లో ఏదైతే ఉందో అదే అలాగా చూడాలి. చూడండి, అనలిస్ట్. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ది కోర్స్, థర్డ్ వచ్చేసి ట్రస్ట్, ఫోర్త్ వచ్చేసి ప్రేడ్, ఫిఫ్త్ వచ్చేసి ఎవిడెన్స్, సిక్స్త్ వచ్చేసి రిలాక్స్, సెవెంత్ వచ్చేసి ఫేమ్, ఎయిత్ వచ్చేసి బ్లాస్ట్, నైన్త్ వచ్చేసి సీనియర్, 10 వచ్చేసి నెవర్, తర్వాత గ్లేర్, 11th లాస్ట్ది ఇది. ఓకేనండి. ఇక్కడ మనం వెరిఫై చేసిన తర్వాత ఎలా అని వస్తుంది. నెక్స్ట్ 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 నెక్స్ట్. ఇకపోతే దీంట్లో మీరు సిద్రా డిజిటల్ అసెట్స్ వరల్డ్ని ఎలా యాడ్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ ఆల్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ప్లస్ ఆల్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ప్లస్ బటన్ మీద క్లిక్ చేసి ఈ సెర్చ్ బార్లో SDA అని కొడితే ఇక్కడ క్రిస్టల్ క్లియర్గా కనబడుతుంది. సిద్రా చైన్ డిఫాల్ట్ టోకన్ SDA చైన్ ID 97453. ఇదే సిద్రా చైన్ ID నెంబర్. ఇది ఉంటేనే మీరు దీన్ని యాక్టివేట్ చేసుకోగలరు. దీంట్లో మనం RPC URL యాడ్ చేయకుండా డైరెక్ట్గా ఇది యాడ్ అవుతుంది. ఇకపోతే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ మనం SDA అని కొడితే సిద్రా చైన్ రావడం జరుగుతుంది. దీంట్లో ఇప్పుడు మనం రిసీవింగ్ అడ్రస్కి దీంట్లో మనం కొన్ని కాయిన్స్ పంపించడం జరుగుతుంది. మీ ముందే డైరెక్ట్గా స్కాన్ చేసి పంపించడం జరుగుతుంది. చూడండి, ఇదిగోండి ఈ అడ్రస్కి ఇప్పుడు ఇక్కడికి వచ్చి మిల్లీ సెకండ్లో రావడం జరుగుతుందండి. ఇది మిల్లీ సెకండ్స్ అంటే కేవలం 10 to 15 సెకండ్స్లో రావడం జరుగుతుంది. ఇక్కడ మనం రిఫ్రెష్ చేసుకుంటే చూసారు కదా ఫ్రెండ్స్, 20 వచ్చాయి. సేఫ్ పాల్ వ్యాలెట్ కూడా బైనాన్స్ లాంచ్ ప్యాడ్ మీద మొదలైన ప్రాజెక్టు, కాకపోతే ఇది మన అండర్లోనే ఉంటుంది, కస్టోడియన్ వ్యాలెట్. ఇకపోతే ఫ్రెండ్స్, మెటామాస్క్ ఎంత పవర్ఫుల్లో సేఫ్ పాల్ వ్యాలెట్ కూడా అంత పవర్ఫుల్. నేను గత నెల రోజుల నుంచి దీన్ని యూజ్ చేస్తూ కొన్ని వేల రూపాయల ఫండ్స్ ఈ యొక్క వ్యాలెట్లో ఉండడం జరిగింది. చాలా చక్కనైన వ్యాలెట్ కాబట్టి మీరు సిద్రా చైన్ని ఫ్రీగా రిస్క్ లేకుండా ఈ వ్యాలెట్లో కూడా పెట్టుకోవచ్చు అని తెలియపరుస్తున్నాను. చూశారు కదా ఫ్రెండ్స్, సేఫ్ పాల్ వ్యాలెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో. దాంట్లోనే సిద్రా వ్యాలెట్కి సంబంధించి ఇంక్లూడింగ్ అవ్వడం జరిగింది. కాబట్టి అందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే ERC-20 బ్లాక్ చైన్ నెట్వర్క్ మీద రన్ అయ్యే ప్రాజెక్ట్ ఇది.
కాబట్టి అందరూ కూడా ERC20 అంటే మామూలు బ్లాక్ చైన్ కాదు. ప్రతి ఈవీఎం వ్యాలెట్ కూడా ERC20 బ్లాక్ చైన్ మీదే రన్ అవ్వడం జరుగుతుంది. అది ఏ ప్రాజెక్ట్ అయినా సరే ఒక బిట్కాయిన్ లేయర్ని వదిలేసి ఈవీఎం వ్యాలెట్ అంటే ERC20. అలాగే పోతే ఫ్రెండ్స్, ఇక సిద్రా చైన్ మీద చాలామంది వ్యక్తులు ఎన్నో దుష్ప్రచారాలు చేయడం జరుగుతుంది. ఇప్పుడేమో కాసేపు ఇది వ్యాలెట్ బాగోలేదు, అది వ్యాలెట్ బాగోలేదు అని చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఫేక్, వీళ్ళు ఫేక్ అని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకే ఒక క్లారిటీ లేదు సిద్రా చైన్ గురించి. సిద్రా ఒక సంస్థ, సిద్రా అంటే ఒక నేటివ్ టోకెన్, సిద్రా అంటే ఒక బ్యాంక్. ఆ బ్యాంక్ సర్వర్ నుంచి కన్వర్ట్ చేసి బ్లాక్ చైన్ త్రూగా సిద్రా కాయిన్ని రిలీజ్ చేయడానికి వాళ్ళు ఎంతగో కృషి చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. వాళ్ళని మనం ఎంత దుష్ప్రచారాలు చేసినా, మనం ఎంత పిచ్చవేషాలు వేసినా వాళ్ళ సపోర్ట్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు క్రిప్టో రంగంలో దూకినప్పుడే ఇలాంటి ఆటంకాలు వస్తాయని వాళ్ళకి ముందుగానే తెలుసు. కాబట్టి ఇలాంటివన్నిటిని కూడా వాళ్ళు పట్టించుకోకుండానే ముందుకు వెళ్తూ ఉంటారు. ఇకపోతే ఫ్రెండ్స్, మీ ఐ ట్రేడర్స్ అంటే వాళ్ళకి తెలియపరచండి. ఐ ట్రేడర్స్ అంటే డీమార్ట్ లాంటిది. డీమార్ట్ అంటేనే ఐ ట్రేడర్స్. డీమార్ట్ అంటేనే లేని వాళ్ళకి అతి తక్కువగా దొరికే చోటు ఒక డీమార్ట్ మాత్రమే. ఆ డీమార్ట్లో ఏ సరుకులైనా సరే చాలా తక్కువ ప్రైస్కి దొరకడం జరుగుతుంది. అలాంటిదే మీ ఐ ట్రేడర్స్. వీళ్ళందరికీ కూడా గుణపాఠం వచ్చేటట్టు ఐ ట్రేడర్స్ అంటే మా కమ్యూనిటీ మెంబర్స్ది, మా కుటుంబ సభ్యులన్నీ కూడా మీరు తెలియపరచండి. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ బీదవాడి యూట్యూబ్ ఛానల్ అని తెలియపరచండి. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ లేనివాడి యూట్యూబ్ ఛానల్ అని తెలియపరచండి. ఇకపోతే ఫ్రెండ్స్, మనం ఈరోజు బాలల దినోత్సవం సందర్భంగా, కార్మిక బాలల దినోత్సవం సందర్భంగా మనం సిద్రా కాయిన్ ఇంకా ₹5.80 పెట్టింది మళ్ళీ తగ్గించి ₹5.60కి పెట్టడం జరుగుతుంది. నేను ఎంతో కష్టపడుతూ ఈ కాయిన్స్ని ప్రతి ఒక్కరికి చేరాలని చెప్పి ముందుకు తీసుకెళ్తూ ఈ ప్రాజెక్ట్లో నాకు లాభం లేకపోయినా పర్లేదు, కానీ నా యొక్క ప్రజలకి, నా యొక్క కుటుంబ సభ్యులకి అందరికి కూడా ఈ యొక్క కాయిన్ చేరాలనేదే నా ఆలోచన. మీరు ఏమనుకున్నా పర్లేదు, మీరు ఏం తిట్టుకున్నా పర్లేదు, నాకు నేను చేసేది మంచని నా మనసుకి, నేను చేసేది మంచని నా వ్యవస్థకి, నేను చేసేది మంచని నా కమ్యూనిటీ మెంబర్స్కి, అలాగే నా కుటుంబ సభ్యులకి తెలిస్తే చాలు. మిగతా వాళ్ళు ఏమనుకున్నా నాకు ఏ ఇబ్బంది లేదు. రేపటి రోజున సిద్రా కాయిన్ రిలీజ్ అయిన తర్వాత ఎవరైనా అమ్ముకోవాలంటే, ఎవరైనా సెల్ చేయాలంటే మీ ఐ ట్రేడర్స్ ఉన్నారు. ఎంత డబ్బైనా ఇవ్వడానికి మేము వెనకడుగేయము. వాళ్ళలాగా 20% GST లేకపోతే ₹10 ఇస్తావా, ₹2 ఇస్తావా అని అడిగే వ్యవస్థనే లేదు. మార్కెట్ ప్రైస్ మీద ₹2 తగ్గించి తీసుకుని మీ డబ్బు మీకు సేఫ్ అండ్ సెక్యూరిటీగా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్. మీరందరూ కూడా మన యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. తెలియని వాళ్ళకి తెలియపరచండి. ఇది ఒక లేనివాడి యూట్యూబ్ ఛానల్ అని చెప్పి మీరందరూ తెలియపరుస్తారని. అలాగే మన వాట్సాప్ ఛానల్ గ్రూప్ని కూడా షేర్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్ గ్రూప్ కూడా షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా లాభం పరిచేలా జతపరచండి. ఇకపోతే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో చేయడానికి కనీసం 5 గంటలు పట్టింది. ఈ వీడియో అప్లోడ్కి మధ్యాహ్నం 1 గంట పైనే దాటుతుంది. కాబట్టి మీ అందరికి కూడా నేను ఎంత కష్టపడుతున్నానో మీరందరూ కూడా తెలుసుకుంటే నాకు అదే కోటి వందనాలు అని చెప్పి తెలియపరుస్తూ, జై హింద్, జై భారత్. సిద్రా మీకు ఈరోజు ₹5.60కే, రూబీ కూడా ₹5.25 వరకే. నేను ఎంత తక్కువైతే అంత తక్కువ ప్రైస్కి ఇవ్వడానికి మీ ముందుకు తీసుకొస్తున్నాను. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.